హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. మొన్న 5th రిలీజ్ అవ్వాల్సిన అఖండ 2 పోస్ట్ పోన్ అయ్యి ఈ మంత్ 12th రిలీజ్ కాబోతుంది. దానికి టికెట్స్ తీసుకున్న జనాలందరూ చాలా ఎగ్జైట్మెంట్తో మా బాలయ్య బాబు బోయపాటి ఇలా అస్సలు తగ్గేదే లేదంటూ జనాలు అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ టాపిక్ మీద మాట్లాడడానికి మన ముందుకు వచ్చేసారు దాసరి విజ్ఞాన్ గారు. హాయ్ అన్నయ్య. అఖండ 2 ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతుందన్న? నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా, ఆలస్యం ఎప్పుడైనా సరే కలిసి వస్తుంది. అంటే ఇలాంటి సినిమాలకి ప్రతి ఒక్కరికి కాదు. అంటే రీజన్ కూడా చెప్తా విను. మన తెలుగు వాళ్ళల్లో ఉన్న క్యూరియాసిటీ రెగ్యులర్గా చెప్పేదే, అదేదో వచ్చిందంట అంటే వచ్చిందిలే అనుకుంటారు. రావాల్సింది రాలేదట అంటే చాలా అమ్మో రాలేదా, ఎందుకు రాలేదు, ఎప్పుడు వస్తుంది, ఈ క్యూరియాసిటీ ఉంటుంది. అది అఖండ 2కి బాగా పనికి వచ్చింది. గతంలో పుష్పకి వర్కౌట్ అయింది. అలాగే ఎన్నో ఇబ్బందులు పడి సాంకేతికత కొంచెం అటయ్యి ఇటయ్యి, కన్నప్ప కూడా అంతగా పోస్ట్పోన్ అయ్యేసరికి క్యూరియస్ బాగా పెరిగిపోయింది. దాంట్లో జనాలందరూ మాట్లాడుకోవడం అలా సినిమాలన్నీ. పుష్ప అయితే 1800 కోట్లు, ఇప్పుడు అఖండ కూడా 1000 కోట్లు తీస్తుంది చూడు. నిన్న వారం 10 రోజుల నుంచి ఇండిగోని మర్చిపోయాం, వాతావరణాన్ని మర్చిపోయాం, జపాన్లో భూకంపం వచ్చినా మర్చిపోయాం. ఎక్కడ చూడు అఖండ ఎప్పుడు వస్తుంది, లైన్ క్లియర్ అయిందా, ఇంకెంత బాకీ ఉన్నారంట, అసలు వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళేమంటున్నారు, నెక్స్ట్ ఎక్కడెక్కడ మీటింగ్లు పెట్టారు, ఇవే చర్చ. యూనిట్ వాళ్ళు ఆల్రెడీ 5th రిలీజ్ అనుకున్నప్పుడే ఆ ముందే ప్రమోషన్స్ అన్నీ చేసుకున్నారు. బాలయ్య హిందీలో ఓన్ డబ్బింగ్ చెప్పాడు. అంటే అది స్ట్రైట్ రిలీజ్ లాగా ఇంచు చెప్పాలి అంటే. ఇది మనకి ఇప్పుడు దుల్కర్ సల్మాన్, ధనుష్ మన తెలుగులో ఎలా యాక్ట్ చేస్తున్నారు. అవును, అయినా వాళ్ళ గొంతులు వాళ్ళయో నాకు తెలియదు. బట్ బాలయ్య సొంత గొంతు ఇచ్చేసరికి ఏంటంటే దానికి అక్కడ ఒక క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇటువైపు శివన్నతో చేసిన ప్రమోషన్ బాగా కలిసి వచ్చింది. ఆ రోజు వర్షం పడ్డా కూడా జనాలు ఎగబడి వచ్చారు. వీళ్ళు కనబడింది గంటే, కానీ అక్కడ హిట్. ప్రమోషన్ వైజే సినిమా పెద్దగా నిలబెట్టారు బాలయ్య, బోయపాటి అండ్ తమన్ కలిసి. ఇప్పుడు నిర్మాత పక్షంగా నిలబడాలి, ఆ నిర్మాతకు న్యాయం జరగాలి. మద్రాస్ హైకోర్టులో సెటిల్ అయిపోయింది. ఆ రాయలసీమ నుంచి ఎవడో డిస్ట్రిబ్యూటర్ వచ్చి కొంచెం ఇబ్బంది పెట్టాడు, వాడిది కూడా సెటిల్ అయిపోయింది. అండ్ ఇప్పుడే కరెక్ట్ టైం ఈ 12. అంటే అందరు ఎదురు చూశారు కదా, ఎదురు చూపులు పర్ఫెక్ట్గా వచ్చింది. నిన్న సినిమాకి దిష్టి పోయింది అన్నట్లుగా ఆ తలతో దిష్టి తీయడం అది బాలే ఉంది. అసలు ఆ థాట్ బోయపాటికే వస్తాయి, అది కూడా బాలయ్యని చూస్తేనే వస్తాయి ఇట్లాంటి ఐడియాలు. అండ్ ఇంకోటి ఆ సీన్ చూసి జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోయిందన్న. బోయపాటి మాకు ఎప్పుడు తక్కువ చేయడు, బాలయ్య మూవీ అంటే బోయపాటి అసలు తక్కువ చేయడు అన్నట్టు జనాల్లో క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. అండ్ వాళ్ళ అబ్బాయి కూడా దీంట్లో ఒక చిన్న క్యారెక్టర్ చేశాడని చెప్పడం. మళ్ళీ ఇప్పుడు హనుమాన్ సినిమాకి హనుమంతుడు ఎవరు అనేది ఒక టాక్. నెక్స్ట్ ఇదేంటి మొన్న మిరాయి వచ్చింది, రాముడికి ఎవరు చేశారు అనేది ఒక టాక్. కల్కి వచ్చినప్పుడు కృష్ణుడు ఎవరు చేశారు అనేది ఒక టాక్. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు అఖండలో శివుడు పాత్ర ఎవరు చేశారని అడుగుతున్నారు. అంటే టీజర్లో ఒక పాత్రలో శివుడు కనబడి అట్లా వెళ్ళిపోయాడు. ఆ క్యారెక్టర్ ఎవరు చేశారు, తమిళనాడు కన్నడను శివన్న చేశాడా, ఇట్లాంటి డౌట్లు. మళ్ళీ క్లైమాక్స్లో పార్ట్ 3కి సంబంధించిన అప్డేట్ ఉంటే పార్ట్ 3లకు కూడా ఏ ట్విస్ట్ ఏమి ఉంటుంది. ఇన్ని మాట్లాడుకుంటారు. ఒక సినిమా గురించి ఇంత మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి చెప్పాలి అంటే. సో అది కూడా పోస్ట్ పోన్ అయిన సినిమా గురించి. అండ్ ప్రీమియర్స్ పడ్డాయి నైట్ 9:30కి ఆల్మోస్ట్. ఈరోజు అంతా కూడా సిటీ అంతా అన్నీ ఫుల్ అయిపోయాయి. రేపు మార్నింగ్ నుంచే షోస్ అన్నీ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ ఫుల్ అయిపోయాయి. ఇప్పుడు బుక్ చేయాలంటే మెల్లిమెల్లిగా వదులుతున్నారు. చూస్తుంటే ఇంకా ఫుల్ అయిపోతున్నారు. ఇదొక రికార్డ్. అవును, బాలయ్య గత 10 సినిమాల రికార్డులు చూసుకుంటే అఖండ ప్రీ బిజినెస్ ఇది ఇంకా పెద్ద రికార్డ్. ఇది ఆల్మోస్ట్ 135 CR పొద్దునకే. ఇప్పటికి ఇంకెంత ఉందో తెలియదు. మార్నింగ్ ఎప్పుడు ప్రీమియర్స్ రిలీజ్ కాకముందు 600 టికెట్లు రిలీజ్ కాకముందే ఆ రికార్డ్. ఇప్పుడు 600 టికెట్లు ఎన్ని బుక్ అయ్యాయి అనేది రాత్రికి తెలుస్తుంది, ఈ రికార్డ్ ఏంటనేది. ఓకే, ఇదొక పెద్ద రికార్డు మళ్ళీ చెప్పాలి అంటే. సో ఆలస్యం కలిసి వచ్చింది అని చెప్పుకోవాలి అఖండకి. అంటే ఫ్యాన్స్కి కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందేమో అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉందన్న. దీనిపైన మీ అభిప్రాయం? ఎందుకు అవుతుంది, అన్ని లైన్లు క్లియర్. ఒకసారి కష్టం వచ్చింది అంటే మళ్ళీ ఏమీ రాకుండా అన్నీ చూసుకుంటాడు. ఏమీ వదిలేరు కదా. ప్రతి ఒక్కటి 360 degreesలో అన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాతే ఉంది. అండ్ ఎవడో కోర్టులో కేసు వేసాడంట టికెట్ రేట్ల కోసం. సినిమాల మీద పడుతున్నా. నీకు ఒక విషయం చెప్తా చూడు, అన్ని రేట్లు పెరిగాయిగా, అలవాటు పడ్డావుగా.
సడన్గా ఉల్లిపాయ రేట్లు పెరిగినప్పుడు కూడా అలవాటు పడ్డావు, అడ్జస్ట్ అవుతున్నావు. పెట్రోల్ రేట్లు పెరిగాయి, అలవాటు అవుతున్నావు. బంగారం రేటు పెరిగింది, అలవాటు అవుతున్నావు. సినిమా టికెట్ రేటు కొంచెం పెరిగితే చాలా అది వచ్చి ధర్నా ఎందుకు చేస్తావు, కోర్టులో కేసులు ఎందుకు పెడతావు? అది ఆయన ప్రాపర్టీ అబ్బా, ఆయన ఇష్టం. ప్రొడ్యూసర్ ప్రాపర్టీ అది, ఒక ప్రైవేట్, అదేం గవర్నమెంట్ది కాదుగా సినిమా. గవర్నమెంట్ ప్రొడ్యూసర్లు, గవర్నమెంట్ డైరెక్టర్లు ఎంత ఇట్లా ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి. ఒక ప్రైవేట్ వ్యక్తి, ప్రైవేట్ వ్యాపారం, ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం చేసి ప్రైవేట్గా రిలీజ్ చేసుకుంటున్నారు. థియేటర్లు కూడా గవర్నమెంటే కావు కదా. మరి ఏంటి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? నీకు ఒక విషయం చెప్పనా, ఐస్ క్రీమ్ రేట్ ఎంత ఉంది చెప్పండి? తగ్గట్టు ఉంది. మనం 300, 500, 10-20 అక్కడ నుంచి థౌజండ్స్ దాకా థౌజండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక మంచి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తే 3,000 అన్న అక్కడ పెట్టకుండా మనం లేవలేము. 100% తినేవి కూడా అంతేం ఉండవు, ఇంతింతే. దానికి ఇబ్బందులు లేవు. రోడ్డు మీద దొరికే పింట్ బీర్లు, 100 రూపాయల బీర్లు పబ్కి వెళ్ళి 850, 1050 పెట్టి కొంటున్నాను, దానికి ఇబ్బంది లేదు. అసలు దేనికి ఇబ్బంది? సినిమా టికెట్ రేటు అబ్బా ఓ 50 పెంచారంట, 100 పెంచారంటే మాత్రం మామూలుగా ఉండదు. అందరికి ఏందేందో పుణకాలు వచ్చేస్తాయి. కొంచెమన్నా మనుషుల్లో బిహేవ్ చేస్తే బెటర్. ఎవడెవడైతే వెళ్ళి కేసులు వేస్తున్నారో ఏంటి తలకాయలు ఉంటాయో ఉండవో తెలియదు, కానీ సరే ఇట్లాంటివన్నీ చెల్లవు. ఇట్స్ ఎ ప్రైవేట్ ప్రాపర్టీ. నీకు ఇంకా చెప్పాలి అంటే, మనము విజువల్ వండర్ చూపిస్తేనే థియేటర్కి వస్తా అంటున్నాం కదా. ఇప్పుడు నార్మల్గా విజువల్ వండర్ తీయాలంటే ఇన్ని కోట్లు అవుతాయి. ఇన్ని కోట్లు అవుతే టికెట్ రేట్ కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు నిన్న కేసు వేసినోడికే మళ్ళీ చెప్తున్నా, గతంలో చాలా సందర్భాల్లో ఇది చెప్పా. నీకు జైంట్ వీల్ ఎక్కాలంటే మూసాపేటలో ఎక్కువ 50 మందే ఉంటుంది. వండర్లాకి వెళ్ళి ఎక్కాలంటే అక్కడ 2,000 ఉంటుంది. కానీ నీకు అడ్జస్ట్ అవుతున్నావు తెలుసు, నీ మైండ్కి వెళ్తావు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఒక సినిమా టికెట్ ఇంకా నీకు ఒకటి చెప్పనా, బెనిఫిట్ షోలు లేకపోతే బ్లాక్లో కొనడానికి కూడా నీకు ఇబ్బంది లేదు. బెనిఫిట్ షో పెడితే ప్రాబ్లం మళ్ళీ. ఇట్లా ఉన్నారు చూడు మనుషులు. వీళ్ళని ఏం మార్చలేం, కానీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఎందుకు చెప్పారంటే మళ్ళీ ఆగిపోతుందేమో అంటే, వాడు ఎవడో కేసు వేస్తే ఆకు ఒక్క కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నౌ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుంది, బంగారం రిలీజ్ అవుతుంది, ఫ్యాన్స్ అందరూ పండుగ చేసుకుంటారు, రాత్రికే టాక్ తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ హిట్టే ఇప్పటివరకు ఉన్న ఆ సాంగ్స్ కూడా జనాల్లోకి అలా వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ హిట్ సినిమా, దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు.